ఫేస్ టు ఫేస్కు స్వాగతం. తెలంగాణలో 14 లోక్సభ స్థానాలు గెలుచుకుంటామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బల్లగుద్ది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహం ఏంటి? మా పాలనకు రెఫరెండం అంటున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రచారంలోకి వెళ్తుంది? మనతో మాట్లాడడానికి తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మధు యాష్కి గౌడ్ గారు, 14 సీట్లు గెలుచుకుంటాం, అవుట్ ఆఫ్ 17లో 14 సీట్లు మాత్రమే గెలుచుకుంటామని చెప్తున్నారు. ఇంకా 3 సీట్లు ఎవరికి వదిలేస్తున్నారు? 17 సీట్లో పోటీ చేస్తూ ఉన్నాం. కనీసం 14 సీట్లనే గెలవాలి అనేది ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. అంటే 14కే గెలుస్తామని రెస్ట్రిక్ట్ చేయట్లేదు. సో మిగతా 3 సీట్లు అంటే పోటీ అన్నిట్లో ఉంటుంది, అన్ని పోటీ చేస్తాం, గెలవాలని ఆశ ఉన్నా కూడా కనీసం 14 గెలవాలనేది మా లక్ష్యం. ఓకే, 6 గ్యారెంటీల అమలుకు మేము కార్యాచరణ రూపొందించామని చెప్తున్నారు. మీరు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు మొత్తం ప్రభుత్వంలోకి రాగానే మేము అన్ని హామీలు కూడా నెరవేరుస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు స్పష్టంగా ఒక 2-3 హామీలు తప్ప మిగతాయి, ప్రధానంగా రైతులకు రుణమాఫీ లాంటి హామీ నెరవేరలేదు. మహాలక్ష్మి పథకం కింద 2500 మహిళలకు అందలేదు. విపక్షాలు కూడా మీ మీద ధ్వజమెత్తుతున్నాయి. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తారని చెప్తున్నాను. విపక్షాలు 10 ఏళ్ల దుర్మార్గ పరిపాలన ఒకెత్తవుతే 100 రోజుల ప్రజా పరిపాలన ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 6 గ్యారెంటీలు 100 రోజులలో, మిగతా మేనిఫెస్టో రుణమాఫీ నుంచి అనుకునేవి కూడా అవి 5 ఏళ్ల కొరకు మనం ఎన్నుకున్నది. 5 ఏళ్ల క్రమంలో మా ప్రభుత్వం ఏర్పడ్డాక నెరవేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 100 రోజులలో 6 గ్యారెంటీలు అనేది అమలు చేసి చూపించాం. మీరు అనేది మహాలక్ష్మి పథకం కానీ లేక రైతు రుణమాఫీ అనేది కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రచార క్రమంలో చెప్పింది రుణమాఫీ కూడా చేస్తామని చెప్పినాడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే. కానీ ప్రభుత్వం ఏర్పడాక తెలిసి వచ్చింది. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం 4,35,000 కోట్ల అప్పు అని చెప్తా వచ్చింది. అసలు లెక్కలు తీస్తే శ్వేతపత్రం పబ్లిష్ చేసినప్పుడు అది 7 లక్షల పైన దాటింది. సో ఖజానా ఖాళీ చేసే వరకు అది ఇమీడియట్గా అనుకున్నట్టుగా డిసెంబర్ 9నే రుణమాఫీ చేయలేకపోవడం జరిగింది. కానీ ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే, ఎన్నికలు జరిగిన వెంటనే రుణమాఫీ కూడా జరిగి తీరుతుంది. మిగతా 6 గ్యారెంటీలు తర్వాత 7 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్తున్నారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. ఎట్లా చేస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా? వనరులు సమకూర్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ 120 రోజులలోనే ఏ విధంగా ప్రభుత్వం యొక్క ఆస్తులు పెంచుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి, ఆ వచ్చిన ఆదాయాన్ని గతంలో కాకుండా కాళేశ్వరం లాంటి కరప్షన్ ప్రాజెక్టులే కాకుండా లేక మిషన్ భగీరథలో ఎన్ని వేల కోట్లు తగలబెట్టింది మనం చూస్తూ ఉంటే, ఆ దుబారా ఖర్చును తగ్గించుకొని కరప్షన్ లేకుండా ఆదాయం పెంచుకొని దాన్ని ప్రయారిటీ వైజ్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు వచ్చింది. ఈరోజు కరువు పరిస్థితికి కాంగ్రెసే కారణమని ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ కూడా అదే విమర్శిస్తుంది. అవి పూర్తిగా మతిలేని మాటలు. అది అధికార కోల్పోయిన మత్స్యస్థిమితం కోల్పోయి పిచ్చెక్కి మాట్లాడుతూ ఉన్నారు. కరువు ఎప్పుడు వస్తుంది? అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి? జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు పడతాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడే వర్షాలు పడ్డాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ నుంచే వర్షాలు అయితే రావు. కానీ ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు. గ్లోబలైజేషన్, గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటి చూస్తూ ఉంటే ప్రభుత్వం పార్టీలకు సంబంధం లేదు. కానీ మీరు నీటి పారుదల విషయంలో కానీ తాగునీరు, సాగునీరు అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు. అందుకే ఈ కరువు పరిస్థితులకు కారణమని చెప్తున్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవేళ కరువు పరిస్థితులు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సాగునీరు ఎంత అందుబాటులో ఉంచాలి, తాగునీరు ఎంత అందుబాటులో ఉంచాలనేది ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళారు. 10 ఏళ్లలో కరువు కనిపించలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీటిపారుదల వ్యవస్థని నిర్వీర్యం అయిందా? ఎందుకు హఠాత్తుగా మీరు ఆల్టర్నేటివ్ చేయలేకపోయారనేది విమర్శ. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3 ప్రకారంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిజెక్ట్ చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పార్లమెంటరీ వ్యవస్థలు చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు అది ధనిక రాష్ట్రంగా ఏర్పడని కూడా చెప్పొచ్చు కదా. ప్రభుత్వం ఏర్పడ్డాక 2014లో కరువు వచ్చింది. అప్పుడు కటకటాలు ఉండే కరెంటు కూడా ఇతను ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఏ రేటుతో కొనుక్కొచ్చుకో పెట్టుకున్నాడు, ఏ విధంగా ప్రైవేట్ మార్కెట్లో కొన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఉన్నది, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగదు. మొన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ చెప్పడం జరిగింది. 135 పైన టీఎంసీలు నాగార్జున సాగర్లోనే ఉన్నాయి. ఆ నీటి తీసుకొచ్చుకుంటే కూడా రాష్ట్రంలో తాగునీటికి ఎక్కడ కటకట ఉండదు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా నీకు పరిశ్రమలు కానీ లేక తాగునీటి కొరకు ఇక్కడ ఇబ్బందులు వచ్చి గతంలో పట్టుకున్నట్టుగా బిందెలు పట్టుకుని అడవుల ప్రాంతాలు వెళ్ళిపోయి చనిపోయిన దాఖలు కూడా ఇక్కడ కనబడతలేవు కదా. సో తాగునీటి కొరకు ఎలాంటి ఇబ్బంది లేదు. సాగునీటి కొరకు వచ్చినప్పటికే మొదటిసారి వాళ్ళ యాసంగి పంటకి ఇవ్వాల్సిన నీళ్ళ గురించి ప్రణాళిక ఏర్పరచుకోవడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరూ కూడా
రివ్యూ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, ప్రణాళిక సిద్ధంగా ఉన్నది. కానీ కేసీఆర్ నల్గొండలో కరువు యాత్ర చేసిన తర్వాత, కరీంనగర్లో చేసిన తర్వాత మాత్రమే నీళ్ళు ఇచ్చారు. అప్పటివరకు ఉన్న నీళ్ళు 20 రోజుల ముందు ఇస్తే రైతుల పొలాలు ఎండిపోయేవి కావు. ఇది నిర్లక్ష్యానికి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణం అంటున్నారు కేసీఆర్. కేసీఆర్ వర్షాలు పడితే తన వల్ల, వర్షాలు పడకపోతే కాంగ్రెస్ వల్ల, ఆయన వచ్చినందుకే నీళ్ళు వచ్చినది అసలు పొరపాటు. అది ఆల్రెడీ ప్రణాళిక చేసి ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి దానిపై వివరణ కూడా ఇచ్చడం జరిగింది. నీళ్ళు ఎప్పుడు వదిలినది, ఎప్పుడు వదిలాల్సి వచ్చిందని కూడా. ఇది కేసీఆర్ చేసుకున్న డబ్బా ప్రచారం. గతంలో అతను అమలుకు నోట్స్ కానటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారంకి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కలకాలం కల్వకుంట్ల కుటుంబం పరిపాలన ఉండాలని చెప్పి అవినీతికి పాల్పడ్డాడు. కోర్టు దోచుకున్నాడు. పవర్ పోతానప్పుడు అనుకోలే. ఫామ్ హౌస్ కట్టుకొని మల్లన్న సాగర్ నీళ్ళు కూడా ఫామ్ హౌస్కి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అక్కడ కరువని మీరు మధేష్ గారు, ఫామ్ హౌస్ లో కూడా మల్లన్న సాగర్ నీళ్లు ఫామ్ హౌస్ కి పెట్టుకుంటామని చెప్తున్నారు. మల్లన్న సాగర్ 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న నీళ్లు. ఆయన ఫామ్ హౌస్ కి ఎన్ని టీఎంసీల నీళ్లు వాడతారు? మల్లన్న సాగర్ 50 టీఎంసీ ఎప్పుడైనా లేనిందా? అతను మల్లన్న స్టోరేజ్ కెపాసిటీ, అది స్టోరేజ్ కెపాసిటీ 50 టీఎంసీ కట్టిన మల్లన్న సాగర్ ఇప్పటి వరకు 50 టీఎంసీలు ఎప్పుడు నిండలే. అది కూడా నిండితే కొట్టుకుపోతానే భయం కూడా నిపుణులు చెప్తున్నారు. అట్లా ప్రజలను మభ్య పెడుతూ ధనాన్ని కొల్లగొట్టి ఖజానా ఖాళీ చేసిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మిగతా ఏ డెమోక్రటిక్ కంట్రీలు అయినా కూడా ఇతను చేసిన కరప్షన్కి మరణశిక్ష కూడా విధించవచ్చు. అలాంటి కరప్షన్ చేసి. కానీ మీరు ఎందుకు చర్యలు తీసుకోవడంలో వెనకాడుతుందా? కాంగ్రెస్ పార్టీకి ఇంకా భయం ఉందా? బీఆర్ఎస్ నుంచి చాలా జైలుకు పంపుతాం, డబుల్ బెడ్రూమ్ కడతాం చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో అని అనేక సార్లు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యల విషయంలో వెనకాడుతుంది? ఎప్పుడు వెనకాడదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను గమనిస్తే యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిని కరప్షన్ పైన అరెస్ట్ చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అవినీతికి పాల్పడని చెప్పి జగన్ కూడా జైలుకు దోషింది కూడా కాంగ్రెస్ పార్టీయే. సో కరప్షన్ పైన యాక్షన్ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెరవదు, వెనకాడదు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, ఒకవైపు అవినీతి అంటున్నారు. కానీ మీ దగ్గర సరైన ఆధారాలు లేకపోవడం మూలంగానే కేసీఆర్ అండ్ కో మీద చర్యలకు వెనకాడుతున్నారు అనేది ఒక విమర్శ. నేను న్యాయవాదిగా చెప్తా ఉన్నాను. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది ప్రాసిక్యూషన్. ఆరోపణలు చేసినంత మాత్రాన కోర్టులో నిలవాలంటే, కోర్టులో శిక్ష పడాలంటే ప్రాసిక్యూషన్ ఆధారాలతోటి తీసుకొచ్చి చూపించాలి. అక్యూజ్డ్ అతను నేను నేరం చేసిన ఒప్పుకుంటే తప్ప, ఒప్పుకున్నా కూడా నిరూపించాలి. మీ దగ్గర ఆరోపణలు తప్ప ఆధారాలు ఏమైనా ఒప్పుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నో. ఆధారాలు ఉన్నాయి కాబట్టే విచారణ జరుగుతూ ఉన్నది. ఆధారాన్ని కలెక్ట్ చేసి కోర్టులో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవిడెన్స్ యాక్ట్ కింద కోర్టు ముందు ఉంచాల్సి వస్తుంది. మన దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర ఉన్నంత సరిపోదు. అది న్యాయస్థానం నిరూపించాలి. అది సో నిర్దోషి అని అతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దోషిగా చూపించాలా. సో ఇతను చేసిన నేరాలను అతను ఏమనుకుంటున్నాడు? తనకున్న డబ్బుల అహంకారంతో ఎట్లాంటి నేరాలతో బయటికి రావచ్చని అనుకుంటున్నారు కల్వకుంట్ల కుటుంబం. కానీ ఎంత పక్కడబందిగా ఉన్నాయంటే అతను చేసిన అవినీతి ఎన్ని నెలలు సంవత్సరాలు గడిచినా కూడా, విచారణ జరిగినా కూడా తను నేరాల నుంచి తప్పించుకోలేరు. శిక్ష అనుభవించక తప్పదు వాళ్ళకు. ఇంకా టైం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ విషయంలో. లేదు, అది దట్ ఈస్ లెఫ్ట్ టు ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, పోలీసు వ్యవస్థ, ప్రాసిక్యూషను, కొన్ని ఆల్రెడీ జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు జరిగింది. వాళ్ళు పని మొదలుపెట్టి నిరూపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది, బీజేపీకి ముందొస్తుంది. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉంది, ఆ ప్రభంజనం కూడా తెలంగాణలో ఉందని చెప్తున్నారు. ఒక ప్రచార కమిటీ చైర్మన్గా మీరేం చెప్తారు? నేను ప్రత్యక్షం తిరిగి చూసినాను. ఎక్కడ కూడా మోదీ ప్రపంచం అనేది తెలంగాణ కనబడట్లేదు. అత్యధిక స్థానాలు కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉన్నది. ఏమాత్రం మోదీ ప్రపంచం లేక రామ్ మందిర్ యొక్క ఇష్యూ కనబడినా కూడా అది మొదట్లో కనబడింది. వీళ్ళు చేసిన డబ్బా ప్రచారంతో అది కలిసి వచ్చి కనబడింది. అక్కడ నార్త్లో కూడా తగ్గిపోయింది. తెలంగాణలో కూడా అలాంటి ప్రభావం కనబడట్లేదు. తెలంగాణలో కూడా 10 సంవత్సరాలకు మోదీ ప్రభుత్వం చూసినారు. వాళ్ళు తీసుకొచ్చింది ఏంది, తెచ్చిచ్చింది ఏంది, ఇక్కడ తెలంగాణకు కొరగబెట్టింది ఏంది. వాళ్ళు కేంద్ర మంత్రి ఇక్కడి నుంచి ఉన్నాక కూడా 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నుంచి మంత్రి ఉన్నాక కూడా వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి. సో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఉట్టి మతం పేరుతోటి రాముడి పేరు పైన ఓట్లు ఎప్పటికీ రావు. 2 సార్లు వేసేసినాడు. ఒక్కసారి ఎన్కాష్ కావాల్సింది, రెండోసారి కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ మా పాలనకు రెఫరెండం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. నిజంగానే రేపు లోక్సభ ఫలితాలు మీ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించవచ్చా? రెఫరెండంగా 100 రోజులలోనే ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములు, సోనియామతో ప్రకటించిన స్కీములు అమలు చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఈ 120 రోజులలో ప్రజలకి స్వేచ్ఛ కలిగిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ తీసుకున్న నిర్ణయాలను కూడా
ప్రజలు గమనిస్తున్నారు, ఆదరిస్తున్నారు. కాబట్టి మా యొక్క ప్రజా పరిపాలనని చూసి గమనిస్తూ ఓట్లు వేయండి వేయమని అడుగుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అదేతో చేస్తా ఉన్నాం. ప్రచార కమిటీ మాకున్న రిపోర్ట్ ప్రకారంగా కూడా కనీసం 14 సీట్లను కాంగ్రెస్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గారు, కానీ పార్లమెంటరీ సమీక్షలో మధు యాష్కి గారు ఎందుకు కనిపించడం లేదు? ఈచ్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కొక్క సీనియర్ నాయకుని అపాయింట్ చేయడం జరిగింది. కొన్నిసార్లు ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమీక్ష జరిగినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దీపాదాస్ మున్షి గారు నేను కూర్చొని మొత్తం ప్రచార కమిటీ తరఫుకెళ్ళి ఒక ప్రణాళిక రేపొందడం జరిగింది. వార్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసినాం కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్లో. ఈ నామినేషన్ ప్రక్రియ మొదలు కాగానే పూర్తి స్థాయిలో ప్రకటనలు, ప్రచారం, ఒకటి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. 10 ఏళ్ల దుర్మార్గ పరిపాలన ఒకెత్తు అవుతే 100 రోజుల ప్రజా పరిపాలన అంటూ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మంత్రులతోటి 6 గ్యారెంటీస్కి అమలును కూడా ప్రజలకు చేరవేసే రీతిలో ప్రచారం జరగబోతుంది. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలకు రప్పించడంలో, కాంగ్రెస్ పార్టీకి తీసుకురావడంలో, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించడంలో మధు యాష్కి పాత్ర కీలకం. దానికి తగ్గట్టు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మధు యాష్కి గారి ప్రాధాన్యత ఉందా? అధికార పార్టీలో ఉన్నా, అధికారంలో లేను. అంటే అధికారం చెలాయించేది మంత్రులు, ముఖ్యమంత్రి ఉంటుంది. నేను పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా పార్టీలో ఉన్నా కాబట్టి అధికార పార్టీలు ఉన్నప్పుడు పార్టీ అండ్ ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందుకు కదలాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకాన్ని కూడా బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారం చేయలేదు కాబట్టి పార్టీ పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీపాదాస్ మున్షి గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, చాలా అత్యంత అనుభవం ఉన్న నాయకురాలు, పిసిసి అధ్యక్షులుగా పనిచేసినది. ఆమె పదే చెప్తూ వస్తుంది. అటు ఇంతకుముందు రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీకి ప్రభుత్వం సమన్వయం లేకపోతే గెలవలేదు పార్లమెంట్ ఎన్నికలలో. కాబట్టి ఇది చాలా కీలకంగా మన కేసీ వేణుగోపాల్ గారు, ఖర్గే గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు, ముఖ్యమంత్రి కాకుండా. అతను 2 బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నాడు. వారికి చేదోడుగా ప్రచార కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం, గతంలో సిఎల్పీ ఉండే వారి యొక్క సహకారం కూడా ఉంటుంది. నేను అడిగేది మధు యాష్కి గారికి ప్రాధాన్యత ఉందా లేదా? అబ్సల్యూట్లీ ఉంటుంది. కానీ ప్రాధాన్యత అంటే పనిని బట్టి ఉంటుంది, పని చేస్తున్న బట్టి ఉంటుంది. నేను చేస్తున్న ఇన్ని సంవత్సరాల పార్టీకి సేవ చేసిన ఒక గుర్తింపు ఉంటుంది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీ అవకాశాలు వచ్చాయి, రాజ్యసభకు ఎలక్ట్ అయ్యే అవకాశాలు వచ్చాయి, ఎమ్మెల్సీ కౌన్సిల్కి ఎలక్ట్ అయ్యే అవకాశాలు వచ్చాయి. ఈ అవకాశాలు మీకు రాలేదా, మీరు కాదనుకున్నారా? నేను రాహుల్ గాంధీ గారికి అప్పుడే చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేయను, ఈసారి శాసనసభకే చేస్తానని చెప్పడం జరిగింది. అందుకే శాసనసభకే పోటీ చేసిన, శాసనసభకే పరిమితాను. పార్టీ అడిగినా కూడా పార్లమెంట్ చేయనని చెప్పినాను. సో నిన్న సభ జరిగినప్పుడు కూడా అడిగితే కూడా సికింద్రాబాద్ కూడా రావాలని చెప్తే ఒక నాయకుడు చెప్తే చేయాలని చెప్పడం జరిగింది. భువనగిరి కూడా కాదనుకున్నారు, ఎమ్మెల్సీ ఎప్పుడు అనుకోలేదు కూడా. భువనగిరి కూడా చేయనని చెప్పినాను. రాజగోపాల్ రెడ్డి వచ్చి ఫోన్ కూడా చేసినాడు, అడిగినాడు, చేయని చెప్పాను. పార్లమెంట్కే పోటీ చేసేది లేదని చెప్పాను. కానీ అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు, మీకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు, పోటీ చేసే అవకాశం ఇచ్చారు. తర్వాత రాజ్యసభ వాళ్ళ కొడుకు ఇచ్చారు. కానీ మధు యాష్కి ఎందుకు అందులో ఎలిజిబుల్ కాలేదు? రాజ్యసభ ఆశించడం లేదు కదా, అడగలేదు కూడా, అడగలేదు, ఆశించలేదు, కోరుకోలేదు, ఢిల్లీకి పోలేదు, చక్కర కొట్టలే. సో 10 ఏళ్ళు పార్లమెంట్లో ఉండి చూసినాము. సో ప్రభుత్వం ఉన్నప్పుడు నలుగురికి అందుబాటులో ఉంటూ సేవ చేయాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు నా పూర్తి సమయం తెలంగాణ ఉద్యమంకే కేటాయించాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఎదిరించి కూడా తెలంగాణ కొరకంటూ నాకంటూ నా పాత్ర మీకు తెలుసు. మీకు కూడా ఏ విధంగా ఒక చరిత్రాత్మక రోల్ పోషించడం జరిగింది తెలంగాణ బిల్లు పాస్ చేయించడంలో, ఉద్యమంలో కీలకంగా ఉంటుంది. కేసీఆర్ కన్నా కూడా ఎక్కువ పాత్ర నాది ఉంటుంది. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఇన్నేళ్ళు నాతో ఉన్న వాళ్ళకి కానీ, ప్రజలకు కానీ, ప్రాంతానికి కానీ, ఊరికి కానీ, పట్టణానికి కానీ సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగలకు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలో ఒక వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతుందనే విమర్శ కూడా మీ పార్టీలో మొదలైంది. మాదిగల కొరకై స్పష్టమైన స్టాండ్ తీసుకొని వర్గీకరణకు మద్దతు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కమిటీ వేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. దాన్ని బిల్లు తీసుకొచ్చే క్రమంలో అటు నార్త్ సౌత్లో కొన్ని డివిజన్ వచ్చి అప్పుడు చేయలేకపోయింది యూపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. మందకృష్ణ మాదిగ గారు నా అత్యంత సన్నిహిత మిత్రుడు. మాదిగ కులస్తుల యొక్క హక్కుల కొరకు పోరాటం చేస్తూ ఉన్నాడు. అలాగే విషాదరణ మహారాజు లాంటి వ్యక్తులు కూడా, ప్రొఫెసర్ విషాదరణ గారు కూడా మాదిగ కుల యొక్క సభ్యుల కొరకు పోరాటం చేస్తూ ఉండే ఎంతోమంది నాయకులు కూడా. సో మాదిగ కులస్తులకు వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది. నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని గౌరవ సోనియా గాంధీకి చెప్పడం జరిగింది. స్టేట్ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ కీలక ఇష్యూ ఉన్నది. అది పార్ట్లీ రిజాల్వ్ కూడా అవుతుంది. ఎట్లా అంటే తెలంగాణలో అత్యధిక మాదిగలు ఉన్నారు, ఆంధ్ర ప్రాంతంలో అత్యధికంగా మాలలు ఉన్నారు.
సో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇక్కడ అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు కూడా న్యాయం చేకూరుతుందని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర విభజన కూడా అదొక కారణం నిర్ణయం తీసుకోవడానికి కూడా. అది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న సమస్యలు తీరుతానని భావించాం. కానీ 3 సీట్లు ఇక్కడ కూడా సీట్లను వచ్చేవరకు ఏమవుతుందంటే గెలుపోవటంలో దానిపైన ఒకటి ఆలోచన జరుగుతూ ఉన్నది. మా దగ్గర సునీల్ కనుగోలు టీం అంటే అతను సర్వేలు చేసి ఇస్తూ ఉన్నాడు. స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ అంటే ఒకటి న్యాయం చేకూర్చాలి మాదిగలకి. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఎంపీలు ఇచ్చిన 3 సీట్లలో నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్ మాదిగ ఉపకులం అని చెప్తారు కడియం కావ్య. కానీ ఈ 3 సీట్లు కూడా మాలలకి వెళ్ళిపోయాయి అనేది ఒక వాదన. ఆ మాదిగల్లో అసంతృప్తి. అది అట్లా చూడడానికి ఉండదు. దళితులని ఎన్ని సీట్లు దళితులకు ఇస్తున్నామని అంటారు. ఎస్సీలు చూడడానికి ఎస్సీలకు ఇస్తావు. ఎస్సీలలో అక్కడ మాదిగ మాలని కాకుండా ఎస్సీ రిజర్వేషన్ అనేది మాదిగలకు కొన్ని మాలలకు కొన్ని లేదు కదా. ఎస్సీ రిజర్వేషన్లో మాదిగ ఉపకులాలు అన్నీ వస్తాయి దాంట్లో. అది వచ్చినప్పుడు ఎన్ని ఇస్తామనేది ఉంటుంది. గెలిపోవటంలో కూడా చూసేది ఉంటుంది. గెలిపోవటంలో చూసుకుంటూ పోతే సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉంటుందా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ? సామాజిక న్యాయం నిరంతర పోరాటం. దళితుల యొక్క అభ్యున్నతి కొరకు చేయాల్సిన ఎన్నో ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు చెప్పేది పదే ఏముంటుందంటే జిస్కి జితిని ఆబాది ఉతిని హక్ అనేది. మనం ఎంతో మనకంతా అనే హక్కును ప్రసాదించాలి. ఈ దేశంలో వనరులన్నీ కూడా సమపాలల్లో విభజించాలనేది, పంచాలనేది వారి యొక్క కాంగ్రెస్ పార్టీకి ముఖ్య ఉద్దేశం. క్రమంలో కొన్ని అన్యాయాలు జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ సరిదిద్దుకొని ముందుకు. మధు యాష్కి గారు పదే విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు పదే చెప్పిన విషయం కేసీఆర్ కుటుంబ పాలన అని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కుటుంబ పదవులు కొనసాగుతున్నాయి. ఒక కుటుంబంలో ఒకరు డిప్యూటీ సీఎం ఉంటారు, ఇంకొకరు ఎంపీ లోక్సభ కాంటెస్ట్ చేస్తారు. ఒక కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఉంటారు, మరొకరు లోక్సభకు కాంటెస్ట్ చేస్తారు. ఇంకో కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఉంటారు, ఒక మంత్రి ఉంటారు. పెద్ద తేడా ఏంది కేసీఆర్కు ప్రభుత్వానికి, కేసీఆర్ కుటుంబ పాలనకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా ఏం చెప్తారు? తేడా ఫరక్ ఏంటంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎం అని ఇంకో ఎంపీ అన్నప్పుడు ఇతను డిప్యూటీ సీఎం రాజకీయాలకు రాకముందే మల్లురవి గారు ఎంపీ అయినాడు. సో కాబట్టి యూ కాంట్ టేక్ ఇట్ యాజ్ ఏ కుటుంబ పాలన లాగా. సో ప్రతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నేను ఎప్పుడు అనలేదు. మీరు గమనించాలి, నేను పదే చెప్పింది కూడా కల్వకుంట్ల కుటుంబ దోపిడీ పాలన ఉంటే కాంగ్రెస్ పార్టీ దోపిడీ ఉండదు అని కోరుకుంటే పాలన. ఇప్పుడు రమేష్ ఎట్లుందంటే, నువ్వు ఏ బిజినెస్ తీసినా అంబానీ తీస్తే అంబానీ కుటుంబాల వాళ్ళ సభ్యులే ఉంటారు. రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, సమాజ్వాదీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, టు యూ టేక్ ఎనీ పొలిటికల్ పార్టీ కుటుంబ సభ్యులు వస్తూ ఉండరు. దాన్ని ఎవరు కాదని లేదు. బట్ అల్టిమేట్లీ ప్రజలతో ఎన్నుకోబడే ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు వచ్చేస్తేనేమో దాన్ని యూ కెన్ ఆబ్జెక్టెడ్. బట్ ఇఫ్ సంబడి గెటింగ్ ఎలెక్టెడ్, ప్రజలలో మార్పు రావాలా. ప్రజలు ఎన్నుకుంటా ఉంటే ఒకే కుటుంబం సంబంధించిన వ్యక్తులు ప్రజలు ఎన్నుకున్నంత కాలం, ఓట్లు వేసినంత కాలం వస్తూనే ఉంటారు. కుటుంబ సభ్యులు రాజకీయాలకు రావడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ ఆ కుటుంబ సభ్యుల యొక్క దోపిడీ గురించి మాట్లాడుతూ వచ్చా. నేను గతంలో పదే మా కాంగ్రెస్ నాయకులు మిగతా వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, కల్వకుంట్ల కుటుంబం పాలన అనొచ్చు. నేను ఎప్పుడే కానీ నేను లాయర్ని కూడా ప్రతి మాట ఆలోచించి మాట్లాడుతూ ఉంటాను. నేను చెప్పింది ఎప్పుడు కల్వకుంట్ల కుటుంబ రికార్డ్ చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఏమన్నారు చెక్ చేయండి, చెక్ చేసుకోండి. కుటుంబ దోపిడీ. ఓకే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, ఇతర పార్టీలకు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం, ఇతర పార్టీలను విలీనం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే పని చేస్తుంది. మీరు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసిన పని, కేసీఆర్ చేసిన పని మళ్ళీ మీరు చేస్తున్నారు. వ్యత్యాసం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏర్పడిన వెంటనే ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. స్వేచ్ఛ వాయులు కనబడతా ఉన్న ఇందిరా పార్కు, ధర్నా చౌక్ కూడా పునరుద్ధరణ జరిగినది. వ్యత్యాసం ఎక్కడొస్తుందనంటే, ప్రభుత్వం ఏర్పడిన 2-3 రోజుల నుంచే, సెకండ్ డే నుంచే కేటీ రామారావు, ఇటు లక్ష్మణ్, కిషన్ రెడ్డి పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులకి పడిపోతుంది, 4 రోజులకి పడిపోతుంది, పార్లమెంట్ ఎన్నికలైతేనే పడిపోతుందని చెప్పి బెదిరిస్తూ వస్తూ ఉండదు. ఇవాళ అంటే అతను నేర్పిన విద్యనే అమలు చేసినట్టు కనిపించినా ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే, పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొట్టేస్తాం, పడిపోతుంది అని చెప్తున్నప్పుడు భయం వెంటాడి ఇతర పార్టీల వాళ్ళు చేర్చుకుంటున్నారా? భయం కాదు ఇక్కడ. ఇన్ని రోజులు ఏ బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు, హరీష్ రావులు, కవితలు, చంద్రశేఖరరావు వాళ్ళతో ప్రవర్తించిన తీరుని కనీసం మాట చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండే ఆ స్వేచ్ఛ చూసి వాళ్ళు బయటకు వస్తానికి సిద్ధమవుతుండనేది ఒకటి. కొందరు సొంత ఆస్తులను కాపాడడానికి కొరకు వీటి కొరకు ఇట్లా వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు.
వ్యాపారాలు ఉన్న వాళ్ళు కొందరు వచ్చే వాళ్ళు ఉంటారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చూస్తుందంటే మీరు పదే పదే నువ్వు కూలగొడతానని అన్నప్పుడు మిగతా రాష్ట్రాల పని చేసినప్పుడు నా ప్రజలతో ఎన్నుకబట్టి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇటు లెజిస్లేటర్ తోటి ఉంటుంది, ప్రజలతో ఉంటుంది. ఆయన పదే పదే పబ్లిక్ మీటింగ్లో చెప్తూ వచ్చినాడు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా గతంలో రాజీవ్ గాంధీ గారే ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చడం జరిగింది. దాన్ని పటిష్టంగా దానికి ఉన్న లోపాలని లోపరుచుకొని ఇప్పుడు మోదీ గారు బహిర్గతంగా అదే చేర్చుకుంటా ఉన్నాడు. యాంటీ డిఫెక్షన్ లా గురించి మీ మేనిఫెస్టోలో పెట్టిన రోజే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మీ పార్టీలో చేర్చుకున్నారు. ప్రస్తుతం అంటే యాజ్ ఆఫ్ లా కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇది ఈ లూపోల్స్ ఉన్నాయి కాబట్టి వచ్చి చేరుతూ ఉన్నారు. ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుందనంటే నీకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మీకు ఉన్నది ఏంటంటే నీ ప్రాణానికి హాని ఉన్నప్పుడు హాని అని అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి హాని చేస్తున్నానని నువ్వు భావించినప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని నీ ప్రాణం రక్షణ కొరకు దాడి చేయొచ్చు అనేది క్రిమినల్ సివిల్ ప్రొసీజర్ కోడ్లోనే ఉన్నది కాదు. ఇప్పుడు ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా అన్కాన్స్టిట్యూషనల్గా కూలజూస్తానన్నప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉంటుంది. అందుకే చేర్చుకుంటున్నారు, సమర్థించుకుంటున్నారు మీరు ఆ పార్టీ వాళ్ళని చేర్చుకోవడానికి కూడా. ప్రస్తుతం ఉన్న లా ప్రకారంగా చేర్చుకుంటున్నాము. రేపు భవిష్యత్తులో లా మారినప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు యూపీ కేంద్రంలో ఐఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ మార్పులు తీసుకురావడం అలాంటప్పుడు బీఆర్ఎస్ కూడా తప్పు కాదు కదా. అట్ట కాదు, బీఆర్ఎస్ చేసింది కూడా తప్పు కాదు. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ రమేష్ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని చేర్చుకుని చెప్పి గగ్గోలు పెట్టింది చంద్రశేఖరరావు. ఒక దళితుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటాడని చెప్పి ఒక దళితుని కానీ జవాబు ఇవ్వాలని చెప్పి ఒక అహంకారంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలను తీసేసుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు. అతని పరిపాలన కాంగ్రెస్ పోలిక చూపలేరు మీరు. లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఇతర పార్టీ వాళ్ళను కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఇచ్చారు. 4-5 నియోజకవర్గాలల్లో పార్టీలో చేరగానే కండువ కప్పారు, టికెట్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎటువంటి సంకేతం ఇస్తున్నాం? కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నేను పదే ముఖ్యమంత్రి గారితో అభ్యర్థించడం జరిగింది. కొత్తగా వచ్చేవాళ్ళు వెల్కమ్, కానీ కొత్తగా వచ్చినప్పుడు 10 ఏళ్ల నుంచి కష్టపడుతూ జెండా మోస్తూ కేసులు పెట్టించుకొని అన్నిటి అరాచకాలకు గురవుతూ పార్టీని కాపాడుకున్న కార్యకర్తల నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు ఆ అభద్రతకు లోను కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు సరైన పదవులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వంలో, పార్టీలు కూడా. ఇది నా బాధ్యత, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడి బాధ్యత. నేను ఆ దిశలోనే ముఖ్యమంత్రి గారితో కేంద్ర నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నాను. నువ్వు ఎట్లా పోటీ చేసి గెలిచిందని లెక్కలేదు, గెలిచినోడే రాజు ఇక్కడ. సో గెలవడానికి కొరకు కొన్నిసార్లు గెలుపోవటంలో యొక్క చూసి చేర్చుకోవడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి. అంతిమంగా చేసింది ఏంటంటే ఇక్కడ పార్టీ మీరు అన్నట్టుగా ఆందోళన కనబడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులలో. దాన్ని దూరం చేస్తూ చేయాల్సిన బాధ్యత ఒక ప్రచార కమిటీ చైర్మన్గా విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అధికారం కోల్పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కిందనే పనిచేస్తూ వస్తున్న నాలాంటి కాంగ్రెస్ కరడుగట్టిన కార్యకర్త బాధ్యత కూడా పార్టీకి కష్టపడి పనిచేస్తూ రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో ఎట్లాంటి కాంప్రమైజ్ లేకుండా ఎవరినైనా ఎదిరించేయాలని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను. మధు యాష్కి గారు స్వపక్షంలో విపక్షం రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం నుంచి కూడా ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో నిర్మాణాత్మకంగా వాళ్ళని విమర్శించడం మీకు అలవాటు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మెతకోయగ్గర ఉంది. ఆయన పట్ల సానుకూలం ఉందా, బాగా పాలన చేస్తుండనే భరోసా ఉందా మీకు? 101% బాగా పనిచేస్తున్నాడు. ఇప్పటిదాకా చేసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేవు, అందరిని కలుపుకొని పనిచేస్తుండు. కాబట్టి నేను ఒక న్యాయవాదిని ఫస్ట్. సో సొంత పార్టీ కూడా విమర్శనది మోర్ ఆఫ్ ఎ కన్స్ట్రక్టివ్ కొరకు ఉంటుంది. సో నేను చేసేదో ఏదో ఆశించి నేను చేయను ఎప్పుడు విమర్శన కూడా. సో పార్టీ సరిదిద్దుకోవడానికి కొరకే చేస్తూ ఉంటుంది. సో మిత్రుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి ఇద్దరం షేక్ సమర్ క్యాంపెయినింగ్ కమిటీ స్పీసీసీకి వచ్చినాడు. అంతకన్నా ముందే నేను మీరు తెలుసు మీకు అతనుకున్న పార్టీ నాయకత్వ పట్టిని చూసే కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించడం, జాతీయ స్థాయిలో చేరినప్పుడు కూడా ప్రకటన జరిగింది. వారు నేను కలిసి కూడా రాహుల్ గాంధీ గారితో క్లోజ్గా పనిచేస్తూ ఉంటాం. సో ఎవరు అనుకోని విధంగా ఆశించిన దానికన్నా ఎక్కువ వారి పనితీరు కనబడుతుంది రేవంత్ రెడ్డి గారు. అందుకే ప్రజలు నచ్చుతున్నారు. అందరూ అనుకోలే, అంటే ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు, రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు అనుకున్నారు. ఓకే, రేవంత్ రెడ్డి పాలనకు 10 అనుకుందాం, ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 9 out of 10. ఓకే మధుయాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ లోక్సభ ఎన్నికల్లో విజయదుంది మోగించబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. 14 సీట్లకు పైగా తమ గెలుచుకుంటామని ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గారు చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుందో, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేరుస్తుందో చూద్దాం. ఇది ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.